వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల అర్బన్ మండలము హస్నాబాద్ గ్రామంలో 6 లక్షల నిధులతో నిర్మించిన గౌడ యువజన సంక్షేమ సంఘము నూతన భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈరోజు జగిత్యాల మండలంలోని హస్నాబాద్ గ్రామంలో మా గౌడన్నలు కొంత ప్రభుత్వ నిధులు కొన్ని వారి సంఘం నుంచి ఏర్పాటు చేసుకొని గౌడ సంఘ భవనాన్ని నిర్మించుకొని అప్పుడు భూమి పూజ అప్పుడు ఇక్కడ పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన మా గౌడ సంఘం నాయకులు వెంకటరాజన్ గారికి, వారి సభ్యులందరికీ, వారి బంధుమిత్రులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా ప్రసాద్ గౌడ్ ఇంకా వారందరికీ, ఇక్కడి మాజీ ఎంపీటీసీ తమ్ముడు మల్లారెడ్డి గారికి, వివిధ కుల సంఘాల పెద్దలు, యువత, గౌరవ ఎంపీడీఓ గారు, డిఈ గారు, మా ఏఈ గారు, సెక్రటరీ గారు, ఇంకా అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరు కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ గౌడ సంఘాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ దానికి ఇంకా కొన్ని వసతులు కావాలని అడిగారు, తప్పకుండా చేద్దాం. మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలి. దాదాపు ఒక 11 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరం కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి కోరగానే మీరు నన్ను ఇక్కడ నుంచి గెలిపించి పంపిన నేను ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. గెలిచిన సందర్భాల్లో ఇచ్చిన మాట తప్పకుండా ఏ గ్రామానికి కూడా, చిన్న గ్రామానికి కూడా, అంటే నేను కలిసిన తర్వాత అంతకుముందు కూడా ఇచ్చిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు కూడా ప్రతి గ్రామానికి ఏదో కొంత నిధులు ఇచ్చిండ్రు, ఈజీఎస్ ఇచ్చిండ్రు. కలిసిన తర్వాత 20 లక్షలకు తగ్గకుండా నిధులు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని నిధులు ఇస్తామన్నారు. జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రం మీ అందరికీ తెలుసు. మరి అటువంటి జిల్లా కేంద్రాల్లో మంచి మౌలిక వసతులు ఉంటే జగిత్యాల బాగుపడుతుంది. అటువంటి జిల్లా కేంద్రానికి మన హస్నాబాద్ దగ్గర ఉండే చలిగల్ మార్కెట్కు 1,70,00,000 ఈ మధ్య కాలంలో ఇస్తే మనం మొత్తం సీసీ రోడ్లు వేసుకున్నాం. మీరు చూసింది అంటే ఈ ప్రాంత రైతన్నలు మన వరిధాన్యం తీసుకపోతే చాలా రోజులు చోట్ల ఇబ్బంది పడ్డారు, కానీ చలిగల్లో అతి తక్కువ ఇబ్బంది పడ్డారు. అంటే వాహనాలు 15 రోజుల ముందే వచ్చినాయి, ఎవరు ఊహించలే. అయినా కానీ మనం అక్కడ తట్టుకోగలిగాం. ఈ రకంగా కొత్త పైసలు తక్కువ ఉన్నా కానీ, ఎందుకంటే అంతకుముందు బాగా ఖర్చు పెట్టినాం. ఇక మళ్ళీ ఇక్కడ మన ఎంపీడీఓ గారు అప్లోడ్ చేస్తారు, హౌసింగ్ పీడీ అప్లోడ్ చేస్తారు, మళ్ళీ ₹1,00,000. మరి ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలి. చాలామంది ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు, ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే, ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. దాదాపు 80% కుటుంబాలకు ఇప్పుడు ఉచిత కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్ ప్రయాణం అయింది. మన పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతారు, వాళ్ళందరికీ కూడా మెస్ ఛార్జెస్ డబల్ ఇంక్రీజ్ చేశారు. ఇక ఆడపిల్లలు ఎక్కువ మంది చదువుకుంటున్నారు, వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్, అమ్మాయిలకు కొన్ని అవసరాలు ఉంటాయి మనందరికి తెలుసు. అవి ఉదాహరణకు ₹70 ఉంటే ఎగ్జామ్ ₹200 చేశారు, 200% పెంచారు. ఎందుకంటే అమ్మాయిలకు కొన్ని అవసరాలు ఉంటాయని చెప్పి కాస్మెటిక్ ఛార్జెస్ అబ్బాయిలకు కూడా కొంత పెంచింది. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళ పక్షాన ఉన్నది. నిధుల కొరత కొంత ఉన్నది, అంతకుముందు కొంత ఎక్కువ విచ్చలవిడిగా మనం చూపించినాం. దాంట్లో మనకు గొప్ప కనబడ్డది, కానీ అంతే భారం కూడా పడ్డది. అది ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్తున్నారు, మీరు టీవీలలో చూస్తున్నారు, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. జారి పడద్దు అని చెప్పి కాటమయ్య కిట్లను కూడా పంచడం జరుగుతూ ఉంది. మొన్న చలిగాల్లో కూడా పంచినాం, ఇంకా మన ప్రాంతంలో కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా గౌడన్నల కోసం, అన్ని విధాల సంక్షేమం కోసం ఈ కొత్త ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, స్థానికంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా మరి అప్పుడు డబల్ బెడ్రూమ్ పల్లెటూళ్ళలో కట్టలేకపోయినాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు వస్తున్నాయి. అవి ఎవరెవరు కట్టుకుంటా అంటే వాళ్ళు తొందరగా కట్టుకోవాలి, ఎందుకంటే ఇచ్చిన తర్వాత 45 రోజులు మొదలు పెట్టకపోతే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొద్దిగా చూస్తున్నట్టు పోతున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున మంజూరు చేయాలి. పక్కనే ఉన్న అంతర్గామం పెట్టుకుందాం అనుకున్నాయని, అన్నిటికంటే అంతర్గామం అంటాడు. ఆల్రెడీ 56 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా అని అంతర్గామ పక్కనే ఉన్న మరి హస్నాబాద్ సెలెక్ట్ చేసి పెట్టిన, అంటే పూర్తి స్థాయిలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా
ఇక్కడ ఇల్లు వచ్చేస్తుంది. అందరు రైతులకు ఇక్కడ రైతు బంధు వచ్చింది. అంటే ఆ రకంగా నేను హస్నాబాద్ని కూడా నా సొంత ఊరులాగా, మా సొంత ఊరు అంతర్గామం అయితే దేవుడు అంబర్పేట ఉంటాడు, పొరుగున ఇటు లింగాపేట హస్నాబాద్ మనమంతా ఒక కుటుంబ సభ్యులాగా అని చెప్పి నేను ఇక్కడ ఈ గ్రామాన్ని ఎంపిక చేసిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ 47 ఇళ్ళు వచ్చినాయి. చాలామంది మొదలు పెట్టుకోలేదు, తొందరగా మొదలు పెట్టుకోవాలి. బేస్ పెట్టి పూర్తి చేసిన వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందరికి ఇచ్చినామా? 1,00,000 రూపాయలు. 7ఊరికి ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఎన్నడూ కూడా ఇట్లా ఇవ్వలే. గోడలు కంప్లీట్ అయితే మళ్ళీ 1,00,000 రూపాయలు అవుతాయి. మీరు శుక్రవారం లోపల కంప్లీట్ చేసి ఫోటో పెడితే సోమవారం నాడు పైసలు పడతాయి. జారి పడద్దు అని చెప్పి కాటమయ్య కిట్లను కూడా పంచడం జరుగుతూ ఉంది. మొన్న చలిగాల్లో కూడా పంచినాం, ఇంకా మన ప్రాంతంలో కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం.